మర్చిపోలేని 3వ రోజు అవుతుంది. తప్పకుండా అరే ప్లీజ్ దయచేసి తప్పకుండా కొంచెం దారి ఇవ్వండి. ఇక్కడ మరీ చచ్చిపోయినాడు. తప్పకుండా చెప్పేది మీకే. యాక్సిడెంట్ అయింది. అరే మా మాట వినండి. సార్ కాళ్ళు కదులుతున్నాయి. త్వరగా పోనివ్వండి సార్. ఒక త్వరగా తీసుకెళ్ళి. ఏ సార్ ఉన్నాడా పోయాడా? బతికే ఉన్నాడు. హాస్పిటల్ ఇంకో కిలోమీటర్ దూరంలో ఉంది. త్వరగా వెళ్తే బతికేస్తాడు. బతికేస్తాడా? హలో రేయ్ ఫోన్ పెద్దనానికి. హలో చెప్పరా. వాడు ఇంకా చావలేదు పెద్దనాన్న. వాడిని కార్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. తొందరగా తీసుకెళ్తే బతికేస్తాడు. కొంచెం లేట్ అయితే చస్తాడు. హలో నేను క్రిస్మస్ని. బాయ్. త్వరగా త్వరగా ఇప్పటిదాకా మానవత్వం గురించి చదివాను. ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఎవరో కూడా తెలియకపోయినా బతికించడానికి ఇంత ట్రై చేస్తున్నానంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. నేను బతకాలి సార్. గంగని కాపాడుకోవాలి. గంగ ఆ రోజే వద్దని చెప్పింది. నేనే వినలేదు. ఇప్పుడు నా వల్ల గంగ కూడా ప్రాబ్లంలో ఉంది. ఎక్కడో దూరంగా ఒంటరిగా. వాడు హాస్పిటల్ కి ప్రాణాలతో చేరకూడదు. నాకేంటి చంపేసిరండ్రా అంటే ఫోన్ లేంట్రా. వాడి చావు కోసం ఇక్కడ ఒక ఊరే ఎదురు చూస్తోంది. మళ్ళీ ఫోను వాడి చావు కబురు వినడానికి మాత్రమే మోగాలి. ఎసరేండ్రా నా కొడుకుని. ఏంటి బాబాయ్? ముక్కుపోడి. అది కాదు, ఇంతమంది పోలీసులు ఉన్నారేంటి ఇక్కడ? అదే కమిషనర్ గారికి ఆపరేషన్ జరుగుతుంది. అది అడవడి. అనస్థిషియా ఇచ్చారంటే మట్లోకి వెళ్ళిపోతాను. మళ్ళీ కళ్ళు తెరుస్తానో లేదో తెలీదు. గంగని కాపాడుకోవాలి. ఎలా ఎలా? ఎస్, టైగర్
మేము విడిపోయి చాలా కాలం అయింది. అప్పటి నుండి వాడిని చూడలేదు. కానీ టైగర్కి నా సిచ్యువేషన్ తెలిస్తే వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. రే టైగర్, ఎక్కడున్నావురా? టైగర్ యహ టైగర్ మనలో ఒకడి కుర్రోడు అద్దంలో చూస్తుంటే అచ్చం మనలా ఉంటాడు. హే టైగర్ యహ టైగర్ కొండకి దారం కడతాడు. మంచోడో చెట్టోడో ఏ బుర్రకి అర్థం కాడు. ఎక్కడ తగ్గడో ఎవరికి పొంగడో ఫ్రెండ్ అన్న మాటకి లొంగిపోతాడో. తనకేమి పడ్డదు తనకేమి ఎక్కడో స్నేహాన్ని సట్టరాలే కప్పుకుంటాడు. స్కెచ్లు వేసిన సెట్టింగ్ చేసిన మా పూల్లో బీడు రాజా. టైగర్ యహ టైగర్ తన దిక్కకి తమ్ముడు వీడు. ఒళ్ళంతా ఎటకారం ఊరేసిన క్రాకరు వీడు. చెప్పు. రేయ్, ఈ అమ్మాయికి ఇంకొకటితో పెళ్లి ఫిక్స్ చేశారా? టైగర్ వస్తాడు చూసుకుంటాడు. మా అమ్మా నాన్న మా పెళ్లి ఒప్పుకోట్లేదండి. టైగర్ వస్తాడు చూసుకుంటాడమ్మా. రేయ్, భయంగా ఉందిరా. టైగర్ వస్తాడు చూసుకుంటాడు రా. బిల్ సార్. టైగర్ వస్తాడా చూసుకుంటాడా? ఎక్కడున్నాడు రా టైగర్? అడుగు. ప్రేమ ఒక మాయ. ఐ లవ్ యూ. ప్రేమ మాయ కాదు, లోయ. పడితే పోతారు. టైగర్ అదేం బ్రాండ్ నేమ్ కాదు, పేరే. కాకపోతే ఫ్రెండ్షిప్ వీక్నెస్. హలో అండి, ఈ అమ్మాయి నా వీక్నెస్. ఇప్పుడు ఈయన మర్చిపో. ఊరికే. ఓకే. మీ నాన్న ఫిక్స్ చేసిన అబ్బాయి ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. టెంపరవరీ జాబా? లేదు, పర్మనెంట్. నెలకి 75K. కే అంటే కిలోలేగా? కాదు, 75,000 జీతం. ఓ, మరి నీకు? అంటే నేను అది యాక్చువల్లీ అదేరా జాబ్ సెర్చింగ్ లో ఉన్నాడా? నువ్వు నిజం చెప్పు. అంటే నాకు ఇంకా ఎవరు జాబ్ ఇవ్వలేదండి. మనీ ఫ్యామిలీ అంటే అది ఈడే గొడవపడి బయటకు వస్తాడు. నువ్వు చెప్పు. అంటే వేస్ట్ ఇంట్లో నుంచి తరివేశారండి. నీ కాలు మీద నిలబెట్టడానికి బయటకు వచ్చానన్నా. అది కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉంటాను. సరే, మీ నాన్న చూసిన అబ్బాయికి ఫ్యామిలీ ఉందా? చాలా పెద్ద ఫ్యామిలీ. అసలు పెళ్లి ఎలా చేసుకుందాం అనుకుంటున్నావురా? అంటే అందరినీ వదిలేసి ఆ తర్వాత సింపుల్ గా టెంపుల్లో ఒకటైపోదామని కష్టపడి పనిచేసి, కష్టపడి కాపురం చేసి, కష్టపడి బతికి, కష్టపడి. చాలు చాలు. చూసావమ్మా, వీడి మాటలోనే ఇన్ని కష్టాలు ఉన్నాయి. వీడితో ఫ్యూచర్ టార్చర్. నాతోనా? పెళ్ళంటే ఫ్యామిలీ పెరగాలి, ఉన్న ఫ్యామిలీ ఊడిపోకూడదు. రేయ్, టైగర్ వస్తాడో చేస్తాడన్నా? నేను ఆడతాను. చూడు, ప్రేమ గుడ్డిది. గుడ్డిది మాత్రమే కాదు, చేవిటిది, అవిటిది, కుంటిది కూడా. చెబితే వినరు, ఆపితే ఆగరు, ఇలా కాలేదాకా నమ్మరు. అంటే మా అమ్మ నాన్న అది దేవుడు సృష్టిలో, నా దృష్టిలో బెస్ట్ క్యారెక్టర్స్ అమ్మా నాన్న. వాళ్ళు గాడ్ అయితే ఇది గాడిద. విసుక్కున్నా ఆదరిస్తారు, కసురుకున్నా కౌగులిస్తారు, చిరాకు పడ్డా చారదీస్తారు. అస్సలు అమ్మా నాన్నే పర్ఫెక్ట్ చూసుకుంటే చాలు, గుడికి వెళ్ళకల్లా, పూజలు చేయక్కర్లా. వాళ్ళనంతా నీ వీడితో వెళ్ళిపోతావా? ఇప్పుడు నువ్వు డిసైడ్ చేయి, గాడా ఈ గాడిద? టైగర్ వస్తాడో చేస్తాడన్నా? బుక్ చేసి వింటరా? ఎప్పటికైనా అమ్మా నాన్న గ్రేట్ రా.
పేదోడికి డబ్బు విలువ, పస్తులనోడికి అన్నం విలువ బాగా తెలుసు. అనాథనరా, అమ్మా నాన్నలు సూపర్ తెలుసు. అసలు అమ్మా నాన్నలకి తెలియకుండా చేసుకునే పెళ్లి కరెక్ట్ కాదురా. నువ్వేదో వాళ్ళకి ఫేవర్ చేస్తావు అనుకుంటే గాలి తీసేసావు. ఫోన్లో ఫ్యాన్సీకి ఎన్నో ముద్దలు పెడుతున్నావు? నేను అడిగింది ఒక ముద్దేగా. ప్లీజ్ అండి. సిగ్గుపడుతున్నావా? నీ మొబైల్ అనుకున్న నాకు ముద్దిచ్చే. టైగర్ వద్దురా. ఇవ్వవు. ఏమన్నాను? ప్లీజ్ మాటండి రా. ఎదవలారా. ఒక అమ్మాయిని ఒక ఎదవ పబ్లిక్ లో ఏడిపిస్తుంటే క్రికెట్ వికెట్ అని సొల్లు డిస్కస్ చేస్తున్నారేంట్రా? మీ ఆటను ఎంకరేజ్ చేయడానికి మాత్రం చేయగలిసి కావాలి, కానీ ఒక అమ్మాయి చేరని పబ్లిక్ లో ఒక ఎదవ లాగుతుంటే మీరు రియాక్ట్ అవ్వరు. అన్న ఒక్క నిమిషం అన్న, మేము ఏదో పర్సనల్ విషయాలు మాడుకుంటాం, నీ పన్ను కానీ ఎదవన్నారు. అబ్బా ఏం పెంచినావన్నా. ట్రై చెప్పాగా, రోజు జిమ్మా? డైలీ ఫైట్ ఫుల్ జిమ్ అన్నా. కట్ పని వేసుకుని బాడీలో కట్స్ చూపించడం కాదు, సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు అప్పుడప్పుడైనా గట్స్ చూపించాలి. ఒక ఎదవ పబ్లిక్ లో అమ్మాయి నడిపిస్తుంటే ఆడిని కొట్టడానికి పనికిరాని బాడీ అవసరమా? అసలు అవసరమా? ఎవర్రా ఇక్కడ అమ్మాయిలు నడిపించేది? తాట తీస్తా. సార్ కమర్లో ఏంటి సార్ సడన్ గా అపరిచితులు లేచొచ్చాడు? అమ్మాయిలు నడిపిస్తుంది కదా. మరి ఇందాక ఏం చేసేవరా? హలో పోలీస్ స్టేషన్, ఇక్కడ గొడవ జరుగుతుంది. ఏంట్రా చాలా ఓవర్ చేస్తున్నావు? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నీ క్యారెక్టర్ నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు. నువ్వు ఎదవ పనులే చేయాలి. నా ప్రాబ్లం వల్ల వీళ్ళతో వాళ్ళకి వాళ్ళే మంచోళ్ళని చెప్పి తిరిగేస్తున్నారే. మరి మంచోళ్ళు అన్నాక రియాక్ట్ అవ్వాలిగా. వాళ్ళు మంచోళ్ళైతే మరి నువ్వేంట్రా? ఒరే నేను చాలా మంచోళ్ళు రా, అందుకే ఓవర్ గా రియాక్ట్ అవుతున్నాను. నేను ఎవరో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా? ఒరేయ్ నాకు మా అమ్మ నాన్నే ఎవరని తెలీదు, మీ నాన్న ఎవడైతే నాకెందుకురా? యారా నీకోసం నీ నాన్న సరి చెప్తాడా? సారీ సిస్టర్. గుడ్ బాయ్. బిల్లు కట్టావా? ఈ డ్యామేజ్ కలుగు కట్టి, లేదా మీ నాన్న వచ్చి కట్టమను. ఓకేనా? మంచోళ్ళని అరెస్ట్ చేయడంలో మాత్రం మంచి టైమింగ్ మెయింటైన్ చేస్తారు సార్. అయిపోయి నీకు వచ్చేటి అసలు దొరకకూడదు. గురూజీ రా. చచ్చాను రా. ఏంటి గురించి పోలీస్ స్టేషన్కి వచ్చారు? ఏమైనా ప్రాబ్లమా? ఉంటే చెప్పండి, కమిషనర్ మనోడే. పోలీస్ స్టేషన్ కా? నేనా? రే చిన్నప్పుడు నా పక్కలో పడుకుని వచ్చపోసి నేనే పోసాను ఊరంతా చెప్పినోడివి. నా దగ్గర నీ వేషాలు. ఏదో చిన్నప్పుడు తెలియకుండా పోసాను గురూజీ, అందుకని ఇప్పుడు దాకా చెవులు పట్టి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు పెద్ద మూడలేదు గురూజీ. నీకు ప్రతిసారి గుర్తు చేయాలరా, ఇవాళ నీ పుట్టినరోజు. నీదే కాదు, మన ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ ఇవాళే పుట్టినరోజు. అయిపోయి నిజంగానా? హ్యాపీ బర్త్డే టు మీ. ఎండగా శాతం బయలుదేరుతాం గురూజీ. విష్ణుతో మాట్లాడావా? వెళ్దాం గురూజీ. విష్ణుతో మాట్లాడావా? నాసిపేట మాకండి గురూజీ, పదండి. ఏమైందిరా మీకు? ఏదైనా గొడవ పడ్డారా? మీరు వస్తారా నన్ను నిలమంటారా? మీ ఇద్దరి మధ్య ఏమైనా జరుగుండొచ్చు, కానీ వాడిని బెస్ట్ ఫ్రెండ్ పొంది మాట్లాడు. నేనెందుకు గురూజీ చేయాలి? ఆడు నన్ను వద్దనుకున్నాక నేను ఎందుకు ఎంటెంట పడాలి? ఎప్పుడైతే ఆడు నేను లేకపోతే సంతోషంగా ఉంటానో అప్పుడే నేను డిసైడ్ అయిపోయా. ఆడు నాకు వద్దు. మీరంటే నాకు చాలా ఇష్టం గురూజీ. ఇంకెప్పుడు అడుగుతున్నా నా దగ్గర వద్దు. వీళ్ళకి అర్జెంట్ గా టైగర్ గారి ఫోన్ నంబర్ చెప్పాలి. డాక్టర్ పేషెంట్ ఏదో చెప్తున్నారు. 9 అంటున్నారు డాక్టర్. నో టైం టు వెయిట్. డాక్టర్ వెంటనే ఎన్సీ ఇవ్వండి. ఓకే సార్. 0 అంటున్నారు డాక్టర్. డోంట్ డిలే, స్టార్ట్ ద ప్రొసీజర్ ఇమిడియట్లీ. వెయిట్ అండి, అతను ఎవరు ఇంతవరకు ఎవరికి తెలియదు. ఒకవేళ తనకు తెలిసిన వాళ్ళ నెంబర్ చెప్తున్నాడేమో. సార్ సిస్టాలిక్ బీపీ ఇస్ డ్రాపింగ్. గివ్ మీ పేపర్ అండ్ పెన్. కమ్ ఆన్. 903 చెప్పండి. 903 నెక్స్ట్. తర్వాత డాక్టర్ ప్లీజ్ అండర్స్టాండ్, ఇతని హార్ట్ రేట్ బాగా డ్రాప్ అవుతోంది. 2 ఓకే. 2 తర్వాత నెక్స్ట్ టైం నెక్స్ట్. చెప్పు డాక్టర్. హీస్ గోయింగ్ అన్కాన్షియస్. ట్రై టు అండర్స్టాండ్. కమ్ ఆన్ ట్రై. 9032 యు సెడ్ ఇట్. సార్ ప్లీజ్ 1 minute. 3
3. Come on, come on. డాక్టర్ కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్. వి మే లూజ్ హిమ్. 2. Come on. బీపీ ఇస్ ఫాలింగ్ డ్రాస్టికల్లీ. ఇమిడియట్ గా స్టార్ట్ చేయాలి. 4 more numbers. Come on. Right. 3. 3. Come on. డాక్టర్ ప్లీజ్ వీఆర్ లూజింగ్ హిమ్. సార్ హార్ట్ రేట్ ఇస్ బిలో 40 సార్. What next? Right. Right. చెప్పు. హీస్ గోయింగ్ అన్కాన్షియస్. చెక్ ద రీడింగ్స్. సార్ బీపీ అండ్ పల్స్ ఆర్ ఫాలోయింగ్ డౌన్ సార్. ఇంజెక్షన్ ఇవ్వండి. 8 numbers చెప్పారు సార్. ఇంకొక నెంబర్ చెప్పున్నా సరిపోయింది. ఇక నాకు టెన్షన్ లేదు. వాడు వస్తాడు నా కోసం. నా టైగర్ వస్తాడు నా కోసం. నాకు నువ్వు వద్దు. నీ ఫ్రెండ్షిప్ వద్దు. ఏం మనిషి మీరు ఇంకోసారి నా లైఫ్ లోకి ఎంటర్ The person you are dialing seems unavailable to take calls right now. సార్ ఈ నంబర్ ట్రై చేస్తుండే. అలాగే. నేను ఇప్పుడే వస్తాను. అలాగే.